మొన్న మీరు ఉల్లిగడ్డ బాంబు పెట్టింది వల కొట్టిరు తాళం లేకుండా బండదంలో మళ్ళీ చదువుతా. అరే ఇది వ్యవహారం ఇట్లుండదు, మనకు చాలా ఉన్నది క్రేజీ ఎక్స్పెరిమెంట్ అని. అట్లా మనం క్రేజీగా అన్ని క్రేజీగా చేయాలి. ఎట్లా వల్ల కూడా నేను చెప్తా, ఒక ప్లాన్ ఉన్నది. ప్లాన్ చెప్తా. రైట్ మరి తాళం తీసుకొస్తాను. అరే హాయ్ గైస్, నా పేరు గిరిధర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్. ఎంతసేపు రా ఇది ఓపెన్ చేయాలి? ఎట్లా ఓపెన్ చేస్తారు చెప్పండి. అదే ఆగ్రా నేను ఓపెన్ చేద్దాం కానీ ఏంద్రా వీడు చెప్తా. ఇది ఏం లేదురా, ఈ స్విచ్ బోర్డ్ తోని తాళం ఓపెన్ చేయాలి. అది నేను చెప్తా, నీకు ఎందుకు క్రేజీ చేద్దాం ఇప్పుడు మనం. ఇది సరే చెప్పుడు కాదు, మనం చేసి ఇప్పుడు చూద్దాం. ఏమైంది చిన్న ఇస్తారా ఓపెన్ చేసేది? ఓపెన్ చేసి నేను చూపిస్తా. దగ్గర రా బాబు. వచ్చా ఇప్పుడు ఇది ఈ స్విచ్ బోర్డు ఉన్నా, ఈ స్విచ్ బోర్డు పెడతాం మనం. స్విచ్ బోర్డు ఈ తాళం ఇట్లా పెడతాం. కొంచెం ఇట్రా దగ్గర రండి. ఇట్లా పెడతాం. ఇప్పుడు అంటిస్తాం. 100% ఓపెన్ అవుతుంది. 100కి 100% ఇది ఓపెన్ కాదు గైస్. వీడు అంతా ఫ్లాప్ అవుతాడు, ఫెయిల్ అవుతుంది. సరే ఫెయిల్ అయితే కాన్సిక్వెన్స్ నువ్వే. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకోకూరి. ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓపెన్ అయితే నువ్వు కాదని నేను అంటున్నా. అంటించి చూద్దాం కాదు. మ్యాచ్ బాక్స్. ఓకే గాయస్, నేను ఇప్పుడు దీన్ని అంటిస్తా. వీడు అది అన్లాక్ కాదంటారు, నీ అన్లాక్ అయితే అంట. కాదు గాయస్, ఇప్పుడు చూద్దాం. చూడండి, మీరే చూడండి. చలో స్టార్ట్ అయింది. ఏమైందా? అరే అమ్మ ఓపెన్ కాలే. ఈ ముందే అయిపోయినా కాదు, దీంతో కాదని బండరా అయితే. ఆగు మామ, నేను వస్తావు. ఆయన పెట్టింది ఫెయిల్ అయింది. మనం కూడా ఒకటి పెడతాం. నేను పెట్టి చూపిస్తా, సక్సెస్ అవుతుంది. కాకపోతే తర్వాత చూద్దాం. ఓకే పెట్టు. ఓకే గాయ్స్, మనం చిన్న పెట్టింది అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మామకు మనం ఓపెన్ చేసి చూపిద్దాం. ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. 100% నేనే గెలుస్తా. చూడండి, నెగిటివ్ గా మాట్లాడదు. నా ఇజ్జత్ పోయింది, నీ ఇజ్జత్ కాపాడుతుంది. చూడండి గైస్, నాకు ఎందుకో ఇది కూడా ఫెయిల్ అవుతుంది. నేను చిచ్చుబుట్టే అనుకుంటలేదు. వీడు అంటే తాళం వీడు నాకు ఛాలెంజ్ చేసిండు. టోటలీ ఫ్లాప్ గైస్. ఇదంతా ఫ్లాప్, ఇది ఓపెన్ కాదు. ఈ ఛాలెంజ్ అరే మన దగ్గర 10 ఉన్నాయి. అది పెట్టి చూద్దాం. అప్పుడు పలగొట్టుకోబోతా. నేను ఒకటి చెప్తా, ఈ ఒక్కొక్క స్విచ్ బోర్డుతో నేను అయ్యేటట్లేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తా. నేను 2 స్విచ్ బోర్డులు పెడతా. తాళం ఎగిరిపోవాలి. ఏదైతే దాన్ని మొత్తం ఈ రెండింటితో కూడా రాదని నేను అంటున్నా. అరే ఓడిపోతే నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో చికెన్ తీసుకోవాలి. ఓడిపోతే 100% తీసుకుంటా. నేను ఓడిపోతే నేను తీసుకుంటా నెక్స్ట్ క్యాంపింగ్ లో చికెన్, లేకపోతే వీడే మన ఇద్దరం తిన్నాం. ఓకే రెడీ గైస్, చూసుకోండి గైస్. నేనైతే ఇప్పుడు 2 స్విచ్ బోర్డుతో ట్రై చేస్తానా? అందిద్దాం, చూద్దాం. బ్రదర్ నేను 2 పెట్టినా అయిపోతుంది. ఈ సార్ అదే అన్నాడు, ఆ సార్ అదే అన్నాడు. ఇప్పుడు పెద్ద సార్ వచ్చిండు, చూద్దాం. పెద్ద సార్ పెట్టుడే ఫ్లాప్ బ్రదర్, పెట్టుడే పోయింది గైస్. టోటల్లీ ఫ్లాప్ చేసిండు. ఇది అంటే వస్తలేదురా నాకు ఇటు నుంచి. నేను చేసి చూపిస్తా. 2 ఒకసారి అంటుకోవాలి. రెడీ అయిపోండి గైస్. క్యాంపింగ్ లో మనోడే కేజీ చికెన్ తీసుకొస్తున్నాడు. మీరు ఈ కామెంట్స్ లో ఇంకైనా పెట్టండి, అది కూడా తెచ్చిస్తాడు. చికెన్ తీసుకోవాలి, మంచిగా ఎంకరేజ్ చేయండి. టోటలీ ఫ్లాప్. నేను చెప్పినా అంటే జరుగుతుంది, 100% జరుగుతుంది. ముగ్గురు ఫెయిల్ అయ్యారు, నేను పాస్ అయ్యాను. ఇంకా పెట్టి గవ్వని చెప్పొద్దు. ముగ్గురు ఉన్నారు గైస్, ముగ్గురు ట్రై చేసారు, ముగ్గురు ఫ్లాప్. కాబట్టి గెలిచింది ఎవరు? నేను. అంతే, అయిపోయింది. అది ఓపెన్ కాదు. కావాలంటే అందరం కలిసి 3 పెట్టి ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. సరే ఈసారి మిడిల్ లో పెడదాం. మన హోల్ పడేటట్టు పెడదాం. మనలో అయితే 3 పెట్టి ట్రై చేద్దాం అంటారు.
ఒకసారి అయితే దాన్ని కూడా ట్రై చేసి చూద్దాం అయితే అయింది పిక్తే లేకపోతే గంతే. వారు గెలిచినట్టుగా మనం ఏం లేదు ఆల్రెడీ గెలిచాను గైస్ నేను. తాళానికి బొక్క పెట్టాలి అంతే. తాళానికి బొక్క కాదు, తాళం ఓపెన్ చేయాలి. ఓకే చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడైతే 3 చిచ్చుబుడ్లను ట్రై చేద్దాం. డన్. It's sunset on Friday, I'm stuck on the highway, it's been a while. I'm late to the party. గైస్ 2 పెట్టినాం, 1 పెట్టినాం, కాలే. ఒక్కొక్కరు పెట్టినాం, ముగ్గురం ఫెయిల్ అయినాం. వేలేను. ఇప్పుడు ముగ్గురం కలిపి 3 పెడతాం. అయినా ఫెయిల్. టోటల్ ఫెయిల్. ఎట్లా చేసి రాకేష్ గారిని కూడా కొడతాం, క్యాంపింగ్ లో చికెన్ వాడితో తెప్పిస్తాం, తింటాం. ఆ తాళానికి ఎట్లా Okay, చేసి guys, నేను హోల్ పెడతా. దారా. You already started the sparkling wine. ఇది కూడా ఫెయిల్ అయినట్టుంది. సక్సెస్ అయింది. కాన్సెప్ట్ ఏంటిది? కాన్సెప్ట్ ఏంటి? తాళం ఓపెన్ కావాలి, హోల్ పడడం కాదు. ఇక్కడ హోల్ పడ్డది ఓకే, కానీ తాళం ఓపెన్ కాలేదు. ఓపెన్ అయితే నేను ఓడిపోయినట్టు. హోల్ కాదు ఇంపార్టెంట్. అరే చెక్ చేసుకోండి గైస్, హోల్ అన్నారా, లాక్ ఓపెన్ చేస్తా అన్నారా, వీడియో చెక్ చేసుకోండి మీరే. చూసినట్టయితే మనం 3 పెట్టినాం, మీద హోల్ పడి మీదకెళ్ళి వచ్చింది. ఇప్పుడు మంట ఆరిపోయింది, అది అంతే. మంట మొత్తం అయితే కాలింది అది. గైస్ అది కాదు బ్రదర్, మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి? తాళం అయితే ఓపెన్ చేయరా? ఓపెన్ కాలేదు అది. ఎందుకు మ్యాన్ప్లేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను? నేనైతే హోల్ పెడతా, హోల్ పెట్టినా. టోటల్లీ ముగ్గురు ఓడిపోయారు, గెలిచింది నేను. అది చిచ్చుబిడితో అయితే ఓపెన్ కాలేదు. క్వాలిటీ బాగుంది. ఈ తాళం మీద దాన్ని లింక్ ఇస్తాం కింద, బుక్ చేసుకోండి. కాదు మన దీనికి హోల్ పెడతా అని చెప్పినావు కదా. వీడియో చెక్ చేయండి గైస్, కామెంట్ చేయండి మీరే కింద ఎవరు గెలిచిరో. గాయస్ నేను హోల్ పెడతా అన్న, ఇగో హోల్ పెట్టినా. హోల్ పెడతా అనలేదు, ఇంకా కాలుతాంది. తాళం ఓపెన్ చేస్తా అన్నారు, ఓపెన్ చేయలేకపోయారు. వీళ్ళు ఫ్లాప్ అయ్యారు, ముగ్గురు ఓడిపోయారు. ఇంకో నేను గెలిచిన. ఓకే గైస్, డేంజర్ గా ఆడదు. గైస్ చూసినట్టయితే మనం ఇందులో అయితే చాలా అందరూ రాఖీ అని కింద కామెంట్ చేయండి, గెలిచింది నేనే. ఓకే మొత్తానికి అయితే మనం ఫస్ట్ మంచిగా చిచ్చుబుడ్డు పెట్టినాం, తర్వాత 2 చిచ్చుబుడ్లు పెట్టినాం. అంటే మొత్తం అవి 2, 3, 4 మళ్ళీ 3 మొత్తం 6 చిచ్చుబుడ్లను అయితే ట్రై చేసినాం. దీంతో ఛాలెంజ్ అయినాం, ఓడిపోయారు. ఐఎమ్ ద విన్నర్. వీళ్ళిద్దరు ఓడిపోయారు. మేము మన హోల్ పెడతా అని చెప్పలేదు, వీడియోలో ఎక్కడ చెప్పినా చూపి. ఓకే తాళాన్ని అయితే నీట్గా చూపెట్టాం వాళ్ళకి. వస్తుంది దానికి. గైస్ ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.